నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్రానికి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగిపోయింది. మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో విజయ్ ప్రమాణ స్వీకారం అనివార్యం చేస్తాడు 2 రోజుల్లో అని నేను ముందుగానే ఊహించి విశ్లేషణ చేయటం జరిగింది. అయితే అదేదో సామెత చెప్పినట్టుగా తమిళనాడులో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు కానీ రోజా రెడ్డి కానీ జగన్ని ఫాలో అవుతున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్, అందుకే ఆయన ఇంత సక్సెస్ రేట్ సాధించాడు అని ఊదరగొడుతున్నారు సోషల్ మీడియాలో. ప్రధానంగా నేను విన్నాను రోజాను అంబటి రాంబాబు చెప్పిన అంశాలు. జగన్ రెడ్డి గారు ఏది డ్రెస్ అయితే వేశారో వైట్ కలర్ షర్టు లేదా కాకి కలర్ ప్యాంటు అదే విజయ్ ఫాలో అవుతున్నాడు. జగన్ రెడ్డి గారు ఏదైతే ఇట్లా అంటున్నారో అదే బాడీ లాంగ్వేజ్ విజయ్ ఫాలో అవుతున్నాడు. ఆల్మోస్ట్ జగన్ని ఫాలో అవుతున్నాడు విజయ్ చాలా ఈ బాడీ లాంగ్వేజ్లో కానీ డ్రెస్సింగ్లో కానీ అన్ని రకాలుగా. కాబట్టే ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. అసలు విజయ్ స్టేజ్కి రావడానికి కారణం జగనే, ఆయన్నే ఫాలో అవుతున్నాడు అంతే. ఈ మాట భారీగా రోజా చెప్పారు, నేను విన్నాను. అయితే ఇదే రోజా మరి డిఎంకే తరఫున ప్రచారం చేసింది, అది వేరే విషయం. ఈ నేపథ్యంలో నిజంగానే విజయ్ సక్సెస్కి కారణం ఎవరనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది పెద్ద విశ్లేషణ, అట్లా మనం చెప్పజాలం, కానీ అది బిగ్ సబ్జెక్ట్. అయితే విజయ్ నిజంగానే జగన్ని ఫాలో అవుతున్నాడా, లేదు విజయ్ ఈ మధ్య ప్రమాణోత్సవం సందర్భంలో మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఏ ముఖ్యమంత్రిని ఫాలో అవుతున్నాడో, ఖచ్చితంగా ఒకరిని ఫాలో అవుతున్నాడో అని నాకు అనిపిస్తుంది. ఎవరనేది ఈ వీడియోలో ఆసక్తికరంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. విజయ్ ఈ మధ్య ప్రమాణ స్వీకార మహోత్సవంలో సందర్భంగా మాట్లాడినప్పుడు తొలి ప్రసంగం ఇప్పుడు కేవలం తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద హాట్ టాపిక్గా మారింది. విజయ్ మాట్లాడిన విధానం, ఆయన ప్రకటించిన విధానాలు సరిగ్గా గతంలో ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అవలంబించినటువంటి వ్యూహాలు పోలి ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం విజయ్ కాపీ కొడుతున్నారా, ఫాలో అవుతున్నారా అంటూ నెటిజన్లు ఆసక్తికరమైన చర్చకు తావులేపారు. కారణాలు విశ్లేషణ చేస్తా పాయింట్ బై పాయింట్. ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగంలో రేవంత్ రెడ్డి మార్కు గుర్తుకు తెచ్చే ప్రధానమైన అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తా, మీరు కూడా ఆలోచన చేయండి. 1, ఆర్థిక వాస్తవాలు శ్వేతపత్రం అనే అస్త్రం. అంటే ఖజానా ఖాళీ అయింది, అప్పులు ఖజానా ఉంది, 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి తమిళనాడులో. తమిళనాడు ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. రాష్ట్రం ప్రస్తుతం దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు పబ్లిక్లోనే. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, పారదర్శకతను నిరూపించేందుకు త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం అంటే వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తామని విజయ్ ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ మరి ఇక్కడ తెలంగాణ కంపేర్ చేయండి, మీరు కనెక్షన్ ఉందో లేదో. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇదే మాట గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు తిప్పలు ఎన్నో ప్రస్తావించారు. లంకె బెందులు ఉన్నాయనుకున్నా లంకె బెందులు లేవు, ఖాళీ ఖజానా, ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది. వీటన్నిటిని ప్రజల ముందు ఉంచడానికి ఆర్థిక వ్యవస్థ మీద, విద్యుత్ మీద వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి మనకు గుర్తుంది రేవంత్ రెడ్డి గారు. సరిగ్గా ఇదే బాటలో విజయ్ నడవటం మీరు గమనించారా? ఇది ఒక పాయింట్ మీద ఈయన ఫాలో అవుతున్నారు. 2, నేను దేవదూతన కాను, మీ ఇంటి అన్నను తమ్ముణ్ణి అని విజయ్ ప్రసంగంలో అత్యంత వినమ్రంగా నడుచుకుంటూ ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. నేనేమి పైనుంచి ఊడిపడ్డ దేవదూతను కాదు, మీలాంటి సామాన్యుణ్ణి, మిమ్మల్ని పాలించే పాలకుడుగా కాకుండా మీకు తోడుండే అన్నగా, తమ్ముడుగా ఉంటా అని విజయ్ ఉద్వేగ భరితమైన వ్యాఖ్యలు చేశారు అందరి సమక్షంలో. ఈ వ్యాఖ్యలు మరి నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు నిరంతరం ఇదే నినాదాన్ని వాడుతూ ఉంటారు ఆయన. నేను ముఖ్యమంత్రిగా నన్ను చూడకండి,
సచివాలయంలో కూర్చున్న మీ ఇంటి అన్నగా, మీ ఇంటి తమ్ముడుగా నన్ను భావించండి అంటూ ఆయన చాలా సందర్భాల్లో ప్రజలతో కనెక్ట్ అయ్యే తీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు విజయ్ వ్యాఖ్యలు ఈ రెండు మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇద్దరికి ఇదే ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక మూడో టాపిక్ మనం కంపేర్ చేయవలసి వస్తే ప్రజాధనం రక్షణ, పారదర్శక పాలన. అంటే అధికారంలోకి రావటం కోసం సాధ్యం కాని అబద్ధాలని, హామీల్ని ఇవ్వబోను అని విజయ్ స్పష్టం చేశారు చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్లో. ప్రజాధనంలో ప్రతి పైసాను ప్రజల కోసమే ఖర్చు పెడతా అన్నారు. దోపిడీకి తావు లేకుండా నిష్పక్షపాతమైన, అవినీతి రహితమైన పాలన అందిస్తాను అని విజయ్ ఉద్వేగపూరితంగా చెప్పారు. గత ప్రభుత్వాల దుబారా ఖర్చులను నివారించి ప్రజాధనాన్ని కాపాడతాను అని విజయ్ స్పష్టంగా చెప్పారు. గ్యారంటీల అమలులో పారదర్శకత పాటిస్తానని చెప్పి కొంత టైం ఇవ్వమని చెప్పి అడిగారు. రేవంత్ రెడ్డి నిరంతరం చెప్పే మాటలకు ఇది కార్బన్ ప్రింట్ లాగా అనిపిస్తుంది నాకు. దీన్ని పోల్చి చూసినట్టయితే దాదాపుగా ఒకే రకమైన పోలిక ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇక ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే చీకటి రాజకీయాలకు స్వస్తి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ, రాజకీయ నిర్ణయాల విషయంలో కానీ తెర వెనక రాజీ పడే ప్రసక్తే లేదు అని విజయ్ తేల్చి చెప్పాడు. ఎవ్వరికీ తెలియకుండా చీకటి గదుల్లో ఒప్పందాలు చేసుకునే చీకటి రాజకీయాలు నేను చెయ్యను. నా నిర్ణయాలన్నీ బహిరంగంగా ప్రజల ముందే ఉంటాయి అని విజయ్ ప్రకటించారు. మీరు గమనించినట్టయితే రేవంత్ రెడ్డి సైతం గత పాలకుల రహస్య జీవోలను, సంస్కృతిని తప్పుపడుతూ చాలా సందర్భాల్లో తమ ప్రభుత్వంలో ఈ ఫైల్స్, ప్రతి నిర్ణయము ప్రజల ముందు బహిరంగంగా ఉంటుంది అని ప్రకటించి సంచలనం సృష్టించారు అప్పట్లో. ఈ విధంగా ఇంకొక పాయింట్ కూడా మనం ఒక్కసారి నాకు గుర్తొస్తుంది. కార్యకర్తలే కొండంత బలం. ఈ చారిత్రాత్మక విజయానికి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాత్రింబవళ్ళు కష్టపడిన పార్టీ కార్యకర్తలే అసలైన మూల స్తంభాలు. వారిని బలమే నాకు పీఠంపై కూర్చోబెట్టింది అని విజయ్ అన్నారు సీఎం ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంలో. సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉండి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలే నిజమైన సైనికులు అని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ అంటూనే ఉంటారు. ఇదే తరహా గుర్తింపుని విజయ్ కూడా తన కార్యకర్తలకు ఇచ్చారు అని నాకు అనిపించింది. ఇంకొక పాయింట్, సిక్స్త్ పాయింట్ మనం గమనించినట్టయితే నెట్టింట జోరుగా సాగుతున్న విశ్లేషణలు ఏంటంటే ఈ ఈక్వాలిటీస్. ఈ రెండు స్టేట్లు మహిళలకు 2,500 రూపాయలు పేమెంటు, ఉచిత విద్యుత్తు, రైతులకు సపోర్టు, పాపులర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ దాదాపుగా కామన్గా ఉన్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు యువ నేతలు ఆలోచన విధానాలు, ప్రజాకర్షణ నినాదాలు ఒకేలా ఉండటం యాదృచ్ఛికమే అయినప్పటికీ విజయ్ తన తొలి ప్రసంగం కోసం రేవంత్ రెడ్డి అనుసరించిన సక్సెస్ ఫార్ములా లేదా ఒక ఫార్ములాను క్షుణ్ణంగా అధ్యయనం చేశారనే చర్చ గట్టిగా వినిపిస్తూ ఉంది. సినిమా గ్లామర్ పక్కన పెట్టి సామాన్యుడిగా ప్రజల్లోకి వెళ్ళాలనే విజయ తపన, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిన రాజకీయ విజయాల వ్యూహాన్ని గుర్తు చేసుకోవటంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భవిష్యత్ దూకుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి రేకెత్తుంది. ఏదేమైనా ఇప్పుడు నేను ప్రస్తావించిన 6 కంపారిజన్స్ చూసినట్టయితే విజయ్ జగన్ని ఫాలో అయ్యి ఉంటే 151 సీట్లకి 11 సీట్లు ఎలా పడిపోయిందో జగన్ పార్టీ, మరి విజయ్ అలా కాకుండా ఆయన్ని ఫాలో అవ్వటం లేదు వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకున్నట్టుగా. అదర్ సైడ్ ఇంకొకసారి ఆలోచించినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొద్దిగా ఈ పాలసీస్ విషయంలో, వీటి విషయంలో ఆయన మాట్లాడిన తీరుతెన్నులు, అనుసరిస్తున్న విధానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొంత ఫాలో అవుతున్నట్టు, సిమిలారిటీస్ ఉన్నట్టుగా నాకు అనిపించింది నేను ఇప్పుడు వివరించిన విధంగా. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయ్ ఎవరిని ఫాలో అవుతున్నారు, ఏంటి, ఏది కరెక్టు, ఎలా ఉంటుందో. ఏదేమైనా వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.